వీడియో అయితే స్కిప్ చేయకండి. ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నాను. మన దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు ట్యాక్స్, దాని మీద వడ్డీ, దాని మీద పెనాల్టీ ఇన్ని రకాలుగా తీసుకుంటుంది కదా. మరి మనకి కనుక రిఫండ్ రావాల్సి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాని మీద వడ్డీ పడుతుందా? మన డబ్బులు అయితే వాళ్ళ దగ్గర అయితే ఉండిపోయాయి కదా, కాబట్టి వడ్డీ అయితే వస్తుందన్నమాట. అయితే ఎంత వడ్డీ వస్తుందండి అంటే 0.5% పెర్ మంత్. ఎంతైతే మీకు రిఫండ్ రావాలో ఆ రిఫండ్ అమౌంట్ మీద 0.5% పెర్ మంత్ అయితే మీకు వడ్డీ అయితే వస్తుందన్నమాట. ఏ పీరియడ్కి వస్తుంది అనేది ఇంకో క్వశ్చన్. ఉదాహరణకి మీరు రిటర్న్ ఈ సెప్టెంబర్ మంత్ లో రీసెంట్ గా ఫైల్ చేశారనుకోండి. స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ నుంచి, స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 1 ఏప్రిల్ అనమాట. ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఉదాహరణకి మీకు రిఫండ్ డిసెంబర్ లో ఇచ్చింది అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా 0.5% పెర్ మంత్ మీ రిఫండ్ అమౌంట్ మీద వడ్డీ అయితే మీకు కట్టాలన్నమాట. ఇది రూల్. సో మొత్తానికి వడ్డీ అయితే వస్తుంది. ఈ మొత్తం వివరం అంతా కూడా సెక్షన్ 244A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే ఉంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే చదవాలి. అది చదవడానికి మనకు టైం లేదు కదా, కాబట్టి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ట్యాక్స్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.